హలో హలో వారే వారే గుమ్మడి కాయ వీరి పేరే గుమ్మడి పండు. ఇంతకీ బుద్ధి ఎవరి పేరు, జ్ఞానం ఎవరి పేరు? పేరేమో గాని అసలు బుద్ధికి జ్ఞానంకి మధ్య తేడా ఏమిటి? అదేమిటోనండి, చిన్నప్పుడు పెద్దవాళ్ళంతా బుద్ధి జ్ఞానం లేదురా నీకు అనేవారు. ఏం చేసినా ఎలా చేసినా అదే మాట ఉపయోగించేవారు. ఒక మాట మా క్లాస్లో రాగిణికి నాకన్నా 2 మార్కులు ఎక్కువ వచ్చి క్లాస్ ఫస్ట్ వచ్చింది. ఈ బుద్ధి జ్ఞానం లేని పిల్ల 4 మార్కులు ఎక్కువ తెచ్చుకుంటే క్లాస్ ఫస్ట్ తానే వచ్చేదిగా అని ఆశీర్వదించారు మా నాన్నగారు. ఎవరో ఫస్ట్ వస్తే నాకు బుద్ధి జ్ఞానం లేకపోవడం ఏమిటో అర్థం కాలేదు. అందువల్ల బుద్ధి జ్ఞానం మీద మా స్నేహితులందరం చాలా తీవ్రంగా పరిశోధనలు చేశాం. అందులో ఒకరు ఎదురింటిలో ఉన్న కుక్క ఆడ మగ అని తెలుసుకోవటం బుద్ధి అని, ఆ కుక్క జోలికి వెళితే పిక్క ఊడిపోతుందని తెలుసుకోవటం జ్ఞానమని గీతోపదేశం చేశారు. ఆ తర్వాత ఈ విషయంలో నేను సమగ్ర పరిశోధన చేసి డాక్టరేట్ పొందేటప్పటికీ వెధవ పనులు ఎలా చేయడమో తెలుసుకోవడం బుద్ధి అని, ఆపై తిట్లు తన్నులు తప్పించుకోవడం జ్ఞానమని కనిపెట్టాను. ఉద్యోగంలో చేరిన తర్వాత పని చేయకుండా తప్పించుకోవడం బుద్ధి అని, అంతా మనమే చేసినట్టు కనిపించటం జ్ఞానం అని నిర్ధారణకు వచ్చేసాను. ఏమీ తెలియకపోయినా అంతా తెలిసినట్టు ఎదుటివారిని నమ్మించడం జ్ఞానానికి పరాకాష్ట అని గ్రహించాను. ఇంతకు మించి నిర్వచనాలు ఏమీ దొరకలేదండి బాబు. ఇప్పటిదాకా దేని గురించి అయినా తెలుసుకోవటం బుద్ధి అని, దానివల్ల కలిగే పర్యవసానాలు అనుభవించడం జ్ఞానం అని నేను నిర్ణయించాను. మీరు నమ్మితే మంచిది, నమ్మకపోతే మరీ మంచిది. ఇంతకీ వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమా, లేక వారే వారే గుమ్మడి కాయ వీరి పేరు గుమ్మడి పండా?